ఇచ్చుకో దండుకో డబ్బుతో రండి, అధికారంలోకి వస్తే దండుకోండి, బడాబాబులకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓపెన్ ఆఫర్ అంటూ సాక్షి ఏపీయేషన్ బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. పెమ్మసాని, వెనిగండ్ల రాము, అమినేని సురేంద్రబాబు, కాకర్ల సురేష్ వంటి ప్రబుద్ధులకు రెడ్ కార్పెట్ వేస్తున్నారంటూ వార్తనిచ్చారు. ప్రధాని మోడీ వారణాసి నుంచి పోటీ చేయబోతున్నారు. ఏపీ బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. జగన్ను గెలిపించాలని బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనం పిలిపించింది. పథకం ప్రకారమే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, వివేక హత్య కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్రెడ్డి కుమారుడు డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డి అన్నారు. ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ విధానం భేష్ అని ప్రపంచ బ్యాంకు బృందం ప్రశంసించింది. ఇక ఈనాడు పత్రికలో యథాప్రకారం చంద్రబాబు చేసిన పిచ్చి ప్రకటన, బాబాయిని చంపింది ఎవరో చెప్పు అంటూ అన్న స్టేట్మెంట్ని హెడ్డింగ్గా పెట్టి బ్యానర్ కథనం ఇచ్చి రామోజీ ఆత్మసంతృప్తి చెందారు. పన్నుల మీద పన్నులు, జనానికి వాతులంటూ మరో ఏడుపుగొట్టు వార్తను ఈనాడు ప్రచురించింది. కాగా మొన్నటి వరకు విమర్శించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఇప్పుడు చంద్రబాబు టీడీపీలోకి సగౌరవంగా ఆహ్వానించారు. ఆ వార్తని విశేష ప్రాధాన్యత ఇస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతులు ప్రముఖంగా ఇచ్చాయి. సాక్షి తెలంగాణ ఎడిషన్లో బీజేపీ లోక్సభ అభ్యర్థులు 9 మంది జాబితాను ప్రముఖంగా ఇచ్చారు. నాగర్ కర్నూలు నుంచి పి భరత్, ఈయన తండ్రి బీఆర్ఎస్ నుంచి రాములు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఈసారి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. మల్కాజిగిరి నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. మేడిగడ్డపై ఈఆర్టీ నివేదిక ఇవ్వడానికి ఎల్ఎన్టీ సరసేరమేరా అంటోందంటూ వార్తనిచ్చారు. ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇక ఈనాడు తెలంగాణ దేశంలో ఇల్లు కట్టే వేళాయే అంటూ రేవంత్ ప్రభుత్వానికి పూర్తి సానుకూలంగా భజన చేసే రీతిలో ఈనాడు పత్రిక హెడ్డింగులు పెడుతూ ఈ కథనాలు ఇస్తోంది. వార్తలను సానుకూలంగా ఇవ్వడం తప్పు కాకపోయినా తెలంగాణ ఏషన్లో ఒక రకంగాను, ఏపీ ఏషన్లో జగన్ ప్రభుత్వంపై విషం గక్కుతూ రామోజీ రాస్తున్న వార్తలకు ఇది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. అలాగే దివ్యాంగులకు త్వరలో 5% రిజర్వేషన్ అన్న వార్తను కూడా తెలంగాణ ప్రభుత్వంకి సంబంధించి వార్తనిచ్చారు. బీజేపీని గెలిపిస్తే 4 గ్యారెంటీలు అమలు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అంగన్వాడీలకు కొత్త రూపు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను వార్త దినపత్రిక ప్రముఖంగా ఇచ్చింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరో 10 ఏళ్లు పొడిగించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఒక సంస్థ పిల్ వేసింది. కీలక నేతలంతా పోటీలో ఉండాలని ఏపీ బీజేపీ నేతలకు కేంద్ర నేత శివప్రకాష్ స్పష్టీకరణ చేసిన వార్తను ఆంధ్రప్రభలో ఇచ్చారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీ కోసం ప్రభుత్వ భూమిలో వేసిన రోడ్డును జేసీబీలతో అధికారులు తవ్వించేసిన వార్తను వెలుగు పత్రిక కథనంగా ఇచ్చింది. ఇదే పని ఏపీలో జరిగి ఉంటే విధ్వంసం అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఎగబడి ఉండేవాళ్ళు. అలాగే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెగ ప్రచారం చేసేవారు. కానీ ఇక్కడ మాత్రం మల్లారెడ్డికి వ్యతిరేకంగానే వారు మల్లారెడ్డి తప్పు చేసినట్టుగానే వీళ్ళు ప్రచారం చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఫార్మాసిటీని రేవంత్ ప్రభుత్వం రద్దు చేసినట్లుగా నమస్తే తెలంగాణ పత్రిక కథనాన్ని ఇచ్చింది. తెలంగాణలో అప్పుల కారణంగా 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కూడా నమస్తే తెలంగాణ రాసింది. హైదరాబాద్లో ట్రిపుల్ తలాక్ ప్రచారకర్త మాధవీలత, అసదుద్దీన్ ఓవైసీ మధ్య పోటీ జరగబోతోందన్న వార్తను టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. కేసీఆర్ నిర్ణయాల వల్లే మేడిగడ్డ కూలిందన్న అభిప్రాయానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని డక్కన్ క్రానికల్ పేర్కొంది. పాకిస్తాన్కు చైనా నుంచి న్యూక్లియర్ కార్గోను సరఫరా చేస్తున్న వాహనాన్ని ముంబైలో అధికారులు పట్టుకున్నారన్న వార్తను హిందూ ప్రముఖంగా ఇచ్చింది. డ్రగ్ కేసులో ప్రముఖ దర్శకుడు క్రిష్ రక్త నమూనా శాంపుల్ కోసం అధికారులు ఎదురు చూస్తున్నారని ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపింది. ఇక యథాప్రకారం ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో రాసిన పచ్చి అబద్ధపు వార్తల్ని వరుసగా చూద్దాం.